హాయ్ అండి. సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళ పూటకూటి కోసము థంబ్‌నెయిల్స్ పెట్టేసి అంటే ఒకళ్ళని నెగెటివ్ చేయడంలో పనిగా పెట్టుకొని నెగెటివ్ థంబ్‌నెయిల్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్‌ను సింపతి కార్డ్ వాడుతూ, జవాన్ కార్డ్ వాడుతూ, సోల్జర్ కార్డ్ వాడుతూ హై లెవెల్‌లో పొగుడుతూ ఏది థంబ్‌నెయిల్స్ పెడుతూ వాళ్ళ గేమ్ గురించి పొగుడుతూ ఇతర వైపు ఉన్నటువంటి కంటెస్టెంట్ అయినటువంటి తనుజను నెగిటివిటీ చేసే కోణంలో పనిగట్టుకున్నటువంటి రివ్యూవర్లు అనకూడదు, వాళ్ళను పీఆర్లు అనాలే. ఈ పీఆర్లు డబ్బు కోసము ఇంత దిగజారుతారని అనుకోలేదు. దిగజారుతనంతో రివీల్ చేస్తున్నారు. తెలుగు వర్సెస్ కన్నడ అని కూడా భేదాలు తెస్తున్నారు. తెలుగు వర్సెస్ కన్నడ అని అనే మురుకులను ఏం చేయాలనో అర్థం కావట్లేదు. మనం ఏ దేశంలో పుట్టినాము, మనం ఎక్కడున్నాము, అసలు ఏం చేస్తున్నాము, మన నాగరికత ఉందా లేదా అన్నది సంగతి కూడా మర్చిపోయి రివీల్ చేస్తున్నారేమో నాకు అనిపించింది. సోల్జర్ జవాన్ అంటారు. ఒరే నాయనా, జవాన్ కాదురా, సోల్జర్ కాదురా, మీరు గమనించుకుంటారా, చదువుకున్నారా అని నాకు అడగాలనిపిస్తుంది. కానీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. సోల్జర్ కార్డు వాడుతున్నారు, జవాన్ కార్డు వాడుతున్నారు, సింపతి కార్డు వాడుతున్నారు, పేదవాడని వాడుతున్నారు, కామనర్ అని వాడుతున్నారు. ఇలాంటి కార్డులను ఎందుకు తీసుకొస్తున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అని నాకు అడగాలనిపిస్తుంది. వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ బాగా చెప్పిరు అని అనుకుంటే మాత్రం అక్కడ కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగాలు మనం ఎవరి గురించి మాట్లాడుకుందాం, గీతు రాయల్ గురించి మాట్లాడుకుందాం. గీతు రాయల్ గారు, మీరు ఒకప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలిమినేషన్ అయినప్పుడు ప్లీజ్ బిగ్ బాస్, నాకు వచ్చింది బిగ్ బాస్, ఆపర్చునిటీ వచ్చింది బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయకండి బిగ్ బాస్ అని బోర్ నా స్టేజ్ మీదకి వచ్చి ఏడ్చినావు, లోపల ఏడ్చారు. లోపల ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి రోత పనుల వల్లనే బయటికి గెంటేసారు జనాలు. బయటికి గెంటేసి వచ్చిన తర్వాత నువ్వు స్టేజ్ మీద ఎడుతుంటే మాకు కూడా బాధేసింది. అయ్యో, ఆడపిల్ల అక్కడ దాకా వచ్చింది, ఏదో రివీల్ చెప్పుకుంటూ వచ్చిందంట. ఆ రివీల్ మాకు అప్పటి వరకు నువ్వెవరో తెలియదు మాకు. ఏదో రివీల్ చేసిందట, రివ్యూస్ చేయడం వల్ల అక్కడ దాకా వచ్చిందంట. పాప ఆ పిల్ల ఎంతగారే నిజంగా అంత పిచ్చి ఉందా బిగ్ బాస్ పైన, ఉంటే బాగుండ్రా అని జాలిపడిను నిన్ను చూసి. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి హౌజ్లో నీలాగానే కదా, ఒక అమ్మాయి హౌజ్లోకి వచ్చింది. ఆ అమ్మాయి కావడం వల్లనేనా నువ్వు ఇంత పగబట్టింది? జవాను అని ఇప్పుడు జవాన్ కార్డు ఎందుకు తీసుకొస్తున్నావు? ఎందుకు తెలుగు వర్సెస్ కన్నడ అంటున్నావు? ఎందుకు ఇలా తొక్కుకుంటూ వెళ్తున్నావు? అక్కడ నీలాగా అమ్మాయి అనిపించలేదా? ఆ అమ్మాయి నాలాగానే కదరా అని ఎందుకు అనిపించట్లేదు నీకు? ఈ విన్నింగ్ రేస్లో ఉన్న అమ్మాయిని ఎందుకు థంబ్‌నెయిల్స్ పెట్టి నెగిటివ్ చేస్తున్నావు? ఆ అమ్మాయి ఏం గేమ్ ఆడిందని అడుగుతున్నావు. ఏం గేమ్ ఆడిందో నీకు కనపడకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ చెకప్ చేస్తారు. ఎందుకంటే నీకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకనే కదా ఇప్పుడు సింపత్ కార్డు వాడుతున్నావు. సింపత్, జవాను, సోల్జరు, బ్రాహ్ముడు, సూర్యుడు, ధీరుడు, ఈరుడు అని చెప్పేసి థంబ్‌నెయిల్ పెట్టేసి కళ్యాణ్ను అంతగా లేపుతున్నావు కదా. నీ డబ్బుల కోసం నీ పూట కడవడం కోసము నువ్వు ఆ థంబ్‌నెయిల్స్ పెట్టేసి వీడియోస్ చేస్తున్నావు కదా. భజన బృందం నీ వైపు భజన చేస్తుంది. ఎన్ని రోజులు చేస్తుంది? కళ్యాణ్కి భజన చేసిన అన్ని రోజులు నీకు భజన చేస్తుంది. కళ్యాణ్కి భజన ఎప్పుడైతే ఆపుతావో ఆ రోజు తూ అని చెప్పేసి మొత్తం అన్సబ్స్క్రైబ్ అవుతారు. అప్పటి వరకు నీ భజన చేస్తుంటారు. నీ భజన బృందానికి నీకు జేగొట్టడం కోసం నువ్వు భజన చేసుకుంటూ వెళ్తున్నావు. ఇక్కడ ఈ అమ్మాయి గేమ్ కనపడలేదా? కళ్యాణ్ ఏం గేమ్ ఆడిండో నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నిజంగా చెప్తున్నావు కదా, కర్మ అనేది ఒక రోజు ఉంటుంది, గుర్తుపెట్టుకో. కర్మ అనేది ఒక రోజు వస్తుంది. ఆ కర్మ తిరిగి కొట్టిన రోజు నువ్వు ఖచ్చితంగా ఇక లేవడం కష్టం. అది గుర్తుపెట్టుకో గీతు రాయల్. నీకైతే ఇదే చెప్పాలనుకున్నా, నేను చెప్పాలనే ఉద్దేశంతోనే రివ్యూ చేస్తున్నాను. నేను అంత పెద్ద రివ్యూవర్ కాకపోవచ్చు, కానీ ఒకరిని తొక్కాలని చూడొద్దు. మనం ఒకరి పూట గూటి పైన కొట్టాలని చూడొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ ఆడలేకపోతే ఇక్కడ ఆడలేదు, పలాని కాడ ఆడలేదని చెప్పు. ఈ అబ్బాయి ఆడలేకపోతే ఆడలేదని చెప్పు. ఈ అబ్బాయి ఎక్కడ గేమ్ ఆడకపోయినా కూడా నీ కళ్ళు మూసుకెళ్ళి తోపు అంటాను. కళ్యాణ్కి మన డెమాన్ పవన్ కంటే తోపా, ఇమాన్యుల్ కంటే తోపా, తనుజ కంటే తోపా? తనుజ అందరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్లతో ఆట ఆడుకుంటూ వచ్చింది. నీ కళ్ళు దొబ్బినాయా? కళ్ళు కాకులెత్తుకపోయినాయా అని నాకు అడగాలనిపించింది. అసలు నీ కళ్ళకి ఏమైందో ఒకసారి నిజంగా చెప్తున్నా కదా, చెకప్ చేయించుకో. నువ్వు ఏది అక్కడక్కడ ప్రోమోలు చూసి వచ్చి తర్వాత ఏంటి రీల్స్ చూసి వచ్చి రివ్యూస్ చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా నువ్వు ఆర్ట్ఫుల్గా ఫస్ట్ నుంచి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జల్సన్ చేద్దానికి వెళ్తావు కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను గోవాలో ఉన్నా, ఇలా రివ్యూ చేయలేకపోతున్నా అని చెప్పేసి వీడియో పెడతావు కదా. అలాంటప్పుడు నీకు అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుంది? నువ్వెవరో ఏదో చెప్తే దాన్ని తీసుకొచ్చి కాపీ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ అమ్మాయి పైన ఎందుకు కక్ష కట్టుకున్నావు? ఆ అమ్మాయిని ఎందుకు నెగిటివ్ చేస్తున్నావు? ఇంత దూరం వచ్చింది విన్నింగ్ రేసులోకి, ఆ అమ్మాయి కనిపించట్లేదా? ఆ అమ్మాయికి ఏం కనపడలేదా? ఈరోజు కళ్యాణ్ అనే పర్సన్కి ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోకపోతే కళ్యాణ్ అనే పర్సనే లేడు హౌస్లో.
ఆ అమ్మాయి వెనక కుక్కపిల్లలాగా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఓట్ల కోసం. ఆ అమ్మాయి పక్కన నిజం చెప్పాలంటే ఈ హౌస్లో ఆ అమ్మాయి పక్క అమ్మటి ఆ అమ్మాయితో పాటుగా ఎవరైతే జర్నీ చేసిర్రో వాళ్ళందరూ కనిపించారు ఆడియన్స్కి. ఆ అమ్మాయితో పాటు జర్నీ చేసినటువంటి ఖచ్చితంగా చెప్తాను, ఆ అమ్మాయితో జర్నీ చేసినటువంటి సుమన్ శెట్టి గారు కూడా ప్రభంజనం అని ఎక్కడ లేచిండు? ప్రభంజనం అక్కడ మూల కూర్చున్నాడు. అదే ప్రభంజనానికి తనుజ తోడైంది. తనుజ ఎప్పుడు ఆ ప్రభంజనంతో తిరగడం వల్ల, సుమన్ శెట్టి గారితో తిరగడం వల్ల బయట ప్రభంజనం అనే పేరు వచ్చింది. ఇమాన్యుయల్ ఒక్కటి చేస్తే కామెడీ పనిలే. ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు కలిసి కామెడీ చేస్తేనే ఆ కామెడీకి బాండింగ్ బాగుంది. ఇమాన్యుయల్ తనుజకి బాండింగ్ బాగుంది. మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది. నెక్స్ట్ హౌస్లో ఇప్పుడు పేరు రావాలంటే నెక్స్ట్ వచ్చేసి మన ఏంటి ఈ కళ్యాణం గారు ఉన్నారు కదా, ఈ కళ్యాణం వచ్చేసి తనుజ తోకమ్మడి తిరగడం వల్ల, తనుజ అమ్మడి తిరగడం వల్ల తనుజ ఏదన్నా పడినట్టుగా యాక్షన్ చేసుకుంటా నటించి పల్లవి ప్రశాంత్ కంటే ఎక్కువ మంచి ముద్దుగా ఏదో యాక్షన్ ఇన్నోసెంట్ పేర్స్ పెట్టుకొని ఏదో యాక్షన్ చేస్తానంటే ఉండడం వల్ల జనాలకి అక్కడ కనపడ్డాడు. ఈ కళ్యాణం గారు అక్కడ కనపడ్డాడు. కానీ కళ్యాణం ఎక్కడ ఏది స్ట్రాంగెస్ట్ ప్లేయర్తో ఒక్క ఆట ఆడినట్టుగా చూపించు. డే 1 ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి కూడా ఫౌల్ గేమ్ ఆడుతుంటే కనపడలేదా? వచ్చిన కొత్తలనే ఫౌల్ గేమ్ ఆడిండు. సంజన గారు కెప్టెన్ అయినప్పుడు ఫౌల్ గేమ్ ఆడితే ఒక సోల్జర్ అయ్యిండి ఫౌల్ గేము యాక్సెప్ట్ చేసేసి ఏలు పెట్టి ఇట్టిట్ట నేను అని ఏరగంటగా అందరికి మీదకి వెళ్ళింది. నీకు అనిపించలేదా? తర్వాత మన ఎన్ని పౌల్ గేమ్ గురించి చెప్పాలా? ఒక హిస్టరీ ఉంది. నేను అవన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ పాడిన పాట వర్రా పాస్ వాళ్ళ దాసరా అన్నట్టు ఉంటుందని చెప్పి నేను చెప్తలేను. నేను నెగిటివ్ చేయాలనుకుంటే బోలెడని నెగిటివ్ చేద్దాను. ప్రతి ఒక్కటి ఈవెన్ ఇంచు చూసుకుంటూ వస్తున్నా. ప్రతి దాన్ని నేను చెప్పగలను. కానీ వద్దు, ఎందుకంటే ఇన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళని ఎందుకు నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను అలా చెప్తున్నా. నువ్వు న్యూట్రల్గా మాట్లాడు, మాట్లాడి చేయి. లేకపోతే నాది నేను రివ్యూస్ చేయను. నేను పిఆర్ బ్యాచ్ అని చెప్పు. పిఆర్ నేను ఒక కంటెస్టెంట్ చూసుకుంటా. ఒక సీజన్ వచ్చిందంటే ఒక కంటెస్టెంట్స్కి పిఆర్ చేస్తాను. నాకు ఒక 3 లక్షలు ఇచ్చేస్తారు లేదా 2 లక్షలు ఇచ్చేస్తారు. హాయిగా అవి చేసుకొని బతుకుతా. భజన బృందం అని చెప్పేసి భజన బృందం అని పెట్టుకో. రివ్యూవర్ అని పెట్టుకోకు, భజన బృందం అని పెట్టుకో. భజన చేస్తూ ఉండు, డప్పు కొడతా ఉండు. ఇప్పుడు గీత రాయలే కాదు, పెద్ద రివ్యూవర్లు కూడా సోల్జర్ జవాన్ అంటారు. అరే మూర్ఖులారా, జవాన్ కాదు కళ్యాణ్, జవాన్ కార్డు వాడకండి, సోల్జర్ కార్డు వాడకండి దయచేసి. మీరు ఏ సమాజంలో బతుకుతారో సోల్జర్ జవాన్కు ఆ కార్డులు ఎందుకు వాడతాను? సింపతి కార్డు, సెంటిమెంట్లో జనాలను సెంటిమెంట్తో ఎందుకు కొడుతున్నారు? ఒకసారి ఏమో రైతు బిడ్డ, ఈసారేమో ఈ జవాను. ఇలా లేకపోతే మీకు వీవ్స్ వస్తాయేమో, కానీ అవతల కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతుంది. అవతల కంటెస్టెంట్స్ పేదవాళ్ళు కాదా? డెమాన్ పవన్ మీ కళ్ళకి కనిపించలేదా? డెమాన్ పవన్ డే 1 నుంచి ఎంత దొక్కుతున్నారు హౌస్లో. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా దొక్కుతున్నారు. అతనికి రావాల్సిన వెలివేషన్స్ ఎక్కడైనా వచ్చినాయా? అతడు సామాన్యుడు కదా, అతడు కామనర్ కదా? చెప్పండి. అతనికి ఏమైనా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారా? లక్షల మందికి తెలుసా అతను ఏమన్నా? అతను వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. మా నాన్న క్యాన్సర్తో బాధపడుతున్నాడు. మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను హౌస్లోకి రావాలనుకున్నా, వచ్చినా అని అన్నాడు. ఆ అబ్బాయిని డే 1 నుంచి కూడా ఎక్కడ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఈ హౌస్ మేట్స్ కూడా ఎక్కడ ఆయనకు స్కోప్ ఇవ్వకుండా, ఆటలలో స్కోప్ ఇవ్వకుండా పక్కకు పెట్టడం వల్ల వెల్విషన్స్ కూడా రాకపోవడము. ఆ అబ్బాయి మీ కళ్ళకు కనిపించలేదా? ఆ అబ్బాయి చేసే పనులు కనిపించలేదా? గీతు రాయలమ్మటి ఉంటే మాత్రం ఆట ఆడడం తగ్గిందా? ఆ గీతు రాయలమ్మటి తిరిగితే మాత్రం ఆట ఆడకుండా కూర్చున్నాడా? అయినా కూడా వెలివేషన్స్ ఇవ్వలేదు. ఇక్కడ మరి తనుజమ్మడి తిరుగుతుంటే ఎందుకు వెలివేషన్స్ ఇస్తారు? ఇప్పుడు అక్కడేమో గీత రాయలమ్మడి తిరుగుతుంటే మన డెమాన్ పవన్కి వెలివేషన్స్ ఇవ్వలేదు. మరి ఇక్కడ తనుజమ్మడి తిరుగుతుండు కదా, తనుజమ్మడి తిరిగినప్పుడు ఎందుకు వెలివేషన్స్ ఇచ్చారు? అరే ఎదవల్లారా, లవ్ ట్రాక్ పెట్టి తనుజకు కళ్యాణ్కి లవ్ ట్రాక్ ఏంద్రా? లవర్స్ అని ఎక్కడ చెప్పిరారా మీరు? లవ్ ట్రాక్ పెట్టి అలాంటి సింపతితోని మీరు సోల్జర్ జవాన్ అంటారు, సోల్జర్ జవాన్ కార్డు వాడుకుంటా అలాంటి సింపతితోని ఓట్లు వేయించుకోవడం ఏంట్రా? పేదవాడు అంటారు. పేదవాడు డిపెండ్ ఆన్ స్కూల్లో కానీ అసలు స్కూలు వాళ్ళ టీచర్స్ కూడా కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఓట్లు వేయమని చెప్పేసి లోపలికి వచ్చి అడుగుతారు చూడండి కాలేజీలలో, స్కూళ్ళల్లో. ఈ టీచర్స్ యజమాన్యాన్ని కూడా కొంచెమన్నా బుర్ర లేదా అని అనిపించింది. ఇలాంటి వాటిని షోలను ఎంకరేజ్ చేయడానికి లోపలికి వచ్చినప్పుడు ఎలా రాణిస్తారని నాకు అడగాలనిపించింది. ఇదా పిల్లలకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏంటిది? ఇలాంటి వాళ్ళు ఓట్లు వేయమని ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారా? అలాంటి వాళ్ళని అక్కడికి రాకుండా గేటు బయటనే ఉంచాల్సింది ఉండే. ప్రతి ఒక్క కాలేజీలకి వెళ్ళేసి బ్యానర్లు కట్టేసి విద్యార్థుల ముందట సోల్జరు జవాను అని చెప్పేసి పాటలు పాడి ఓట్లు వేయండి అని చెప్పేసి సింపతిగా ఆడడము, బ్యానర్లు కొట్టియడము. మరి మనం అడకదినే పొజిషన్లో ఉన్నాం, మనకు తిండి లేదు, మా అమ్మ హాస్టల్ వేసేసింది అని చెప్పేసి ఏడుపులు ఒకటి. మా అమ్మ 2 గాజులు అమ్ముకుంది అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా చూసినావా? అట్లా ఉంది పరిస్థితి. మా అమ్మకు కోల్పోయిన బంగారం ఎంత కోల్పోయిందంటే బీరో నిండా బంగారం కోల్పోయింది. ఆ బంగారం కొనియాలంటాడు. ఈయన గవర్నమెంట్ జాబరు. డెమాన్ పవన్ ఏమన్నా గవర్నమెంట్ జాబర్ చేస్తాడా?
డెమన్ పవన్కి ఏమన్నా గవర్నమెంట్ జాబ్ రా? చెప్పండి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే నెలకు 70,000కి తక్కువ రాదు. ఒక 70 సరే 70 ఆయనకి ఎంతో కొంత శాలరీ అయితే వస్తుంది. ఆ శాలరీ ఇంట్లో ఇవ్వలేకపోయిందా? ఒక్క రోజైనా పేరెంట్స్ పట్టించుకున్నాడా? ఈరోజు మా అమ్మకు 2 గాజులు అమ్ముకుంది, 2 బీరోల నిండా గాజులు కొనియాలి, బీరో నిండా బంగారం కొనియాలని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు అక్కడికి వచ్చేసా 2 పిల్లలు దత్త తీసుకోవాలి. ఆ తల్లిదండ్రులను చూసుకోలేనోడు దత్త తీసుకుంటా అని చెప్పేసి అంటాడు. పిల్లలను నేను వాళ్ళకి ఈ వచ్చిన ప్రైజ్ మనీతో కొనిస్తా, వచ్చిన ప్రైజ్ మనీతో ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్తున్నాడు. ఇది నమ్మాలా వాళ్ళ అమ్మకి బంగారం కొనిచ్చి నమ్మాలా ఏం అర్థం కావట్లేదు. పల్లవి ప్రశాంతే గుర్తొచ్చింది. సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ పల్లవి ప్రశాంత్ కూడా ఇదే డైలాగులు ఇవే మాటలు ఇలా మాట్లాడుతున్నాడు. మీకు ఎక్కడ ఏం కనిపించట్లే. ఏమైనా డెమన్ పవన్ ఎప్పుడైనా సింపతి కార్డు ఆడిందా? మా నాన్నకు క్యాన్సర్ ఉంది, నాకు నేను ఉన్న పొజిషన్ మా పేద పొజిషన్లో ఉన్నాం, నేను మా అన్న మీద ఆధారపడి బతుకుతున్నా, మా ఇంట్లో నేను ఎక్కడ మా వాళ్ళని ఏ రోజు చూసుకోవాలని చెప్పేసి ఏ రోజన్నా వాడిండా? చెప్పండి. అంటే ఇక్కడ ఈ అబ్బాయి ఆడిండంటే వాడిండు. నన్ను హాస్టల్ వేసి వచ్చిర్రు, నేను ఈ పొజిషన్లో ఉన్న బోర్ నేడిస్తే వాళ్ళ అమ్మ వచ్చి దాన్ని సరిదిద్దడం కోసం మస్తు విధాలా కష్టపడింది. ఇలా ఈయన గెలుపు కోసము ఎన్ని అబద్ధాలు ఆడతాడు. ఈయన తిండి లేదంటాడు. కాలేజీలలోకి వెళ్ళేసి పోస్టర్లు, బ్యానర్లు, డబ్బులు ఎగజల్లడము, తర్వాత ఆటోలకి బ్యానర్లు, తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి మన సినిమా థియేటర్లలో యాడ్లు. సినిమా థియేటర్లో పాపం పేదోడు, మా పేద బిడ్డ, మాకు ఒక పేద ఏదో వచ్చే డైలాగ్ ఉండే కదా, పేద కొడుకు పేద బిడ్డ అనే డైలాగులు ఉండే కదా. డైలాగులు ఉండి నాకు కార్లలో విమానాల్లో తిరుగుతానని చెప్పేసి డైలాగులు ఉన్నాయి. మంచిగా కూడా వస్తాయి డైలాగ్ సినిమాలలో. అలా ఉంది పొజిషను. అలా సినిమా థియేటర్లో యాడ్ చేయడానికి డబ్బులు ఉంటాయి, తర్వాత పోస్టర్లు వేయడానికి డబ్బులు ఉంటాయి. మరి పేదోడు 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 జవాను ఆడకంటారా మీరు? అబ్బాయి కంటెస్టెంట్ వచ్చిండు, బాగా ఆడతాను. అమ్మాయి ఎక్కడ ఆడింది? ఎక్కడ ఆడింది? సెలబ్రిటీ అనే పదం ఎక్కడ ఆడింది? అమ్మాయి సెలబ్రిటీ అనే పదం ఆడి ఉంటే అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు టెండెన్స్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బట్టలు విండలేదా? ఇప్పుడు వాళ్ళు ఓనర్గా ఉన్నారు, వాళ్ళు కామనర్స్ అని ఎక్కడ వెరివేషన్ చూపించిందా? నేను సెలబ్రిటీని బట్టలు విండనని చెప్పేసి అన్నదా? ఏ రోజు కానీ సెలబ్రిటీ కార్డు వాడిందా? మీరు వాడుతున్నారు. మీరు ఆ అమ్మాయిని నెగిటివ్ చేస్తున్నారు. ఆ అమ్మాయితో తిరిగినంతసేపు మీరు మీ ఓట్ల కోసం ఆ లవ్ ట్రాక్లన్నీ పెట్టేసి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బాధపడతారు. ఒక అమ్మాయికి లవ్ ట్రాక్ ఏందిరా? లవ్ ట్రాక్లు పెట్టేసి వీడియోలు వేసేసుకుంటా మీ ఇష్టానుసారంగా అబ్బాయిని లేపడం కోసము ఇంత దిగజారుతనము. మీ ఇంట్లో ఆ లవ్ ట్రాక్లు పెట్టే వాళ్ళకి అమ్మ, అక్క, చెల్లెలు ఉంటే ఇలాంటి లవ్ ట్రాక్లు పెట్టరు. అదే మీ ఇంట్లో పిల్లలు ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్షిప్ అనకుండా లవ్ అని చెప్పేసి వీడియోలు వేరే వాళ్ళు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మీరు గెలుపు కోసము ఇంత దిగజారుతనంతో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాయిని ఎంతో రకంగా నెగిటివ్ చేయడానికి, చిన్నది ఏదైనా దొరికితే దాన్ని పట్టుకొని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఇవాళ తనుజ అనే అమ్మాయి లేకపోతే నేనే లేనని అబ్బాయి చెప్పిండు. ఏ రోజన్నా వెలివేషన్ చేసిరా? ఏ రోజన్నా మెచ్చుకున్నారా? ఆ అబ్బాయి ఇలా హౌస్లో నిలదొక్కుకోవడానికి కారణం కూడా తనుజ అని చెప్తున్నాడు గర్వంగా. ఏ రోజన్నా చెప్పిరా? ఈరోజు ఆ హౌస్లో ఉండడానికి కారణం కూడా వాస్తవానికి తనుజనే. ఆయన పైన వచ్చినటువంటి నెగిటివిటీని చేసింది కూడా తనుజనే. ఈ బయటికి వచ్చినటువంటి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా ఇంత నీచంగా తయారయ్యారంటే, ఎందుకంటే అక్కడ కామనర్కి డప్పు కొడితే మేము సెలబ్రిటీలు హోదాలో ఎదుగుతాము, కామనర్స్ అనే కామనర్కు మేము ఓట్లేయని చెప్పేసి అడిగితే మాకు జనం జైలు కొడతారు, జనం నుంచి సింపతి వస్తుంది, రేపు రోజున మాకు ఒక అవకాశాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ డెమన్ పవన్ కనపడతలేదు. సరే, నీకు తనుజ గురించి అడుగుతలేదు, సెలబ్రిటీల గురించి ఓట్లేయని అడగకపోతే ఎక్స్ కంటెస్టెంట్ల గురించి అడుగుతున్నా. సెలబ్రిటీలకు మీరు సెలబ్రిటీ తరపునే వచ్చారు, సెలబ్రిటీలకు ఓట్లేయని అడగకుంటే అడగకపోయారు. ఇక్కడ కామనర్ గురించి అడుగుతున్నప్పుడు కామనర్ అన్నప్పుడు డెమన్ పవన్ కనపడతలేడా? పేదవాడుగా ఉన్నటువంటి డెమన్ పవన్ కనపడతలేడా? ఆయన కూడా టాప్ 5 కంటెస్టెంటే కదా, ఆయన కూడా ఈ పొజిషన్కి వచ్చిండు. ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ కనపడతలేదా? ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నిజాయితీగా ఉన్నటువంటి పర్సన్ డెమన్ పవన్. ఆయన కూడా మీకు కనపడలేదా? డెమన్ పవన్లో కనిపించలేదా? ఆ అబ్బాయిలో పేదతనం కనపడలేదా? ఆ అబ్బాయి ఎక్కువ పిఆర్లు పెట్టుకోకపోవడం వల్ల డెమన్ పవన్ ఈరోజు వెనకబడిపోయిండు. డెమన్ పవన్కి ఇలా పిఆర్లు ఉంటే ఇలా ఆయన టాప్ 2లో ఉండేవాడు. పిఆర్ లేరు. మీలాగా మీరు ఎవరికి డబ్బు కొడతారో వాళ్ళ డబ్బు కొట్టినప్పుడు మీకు డబ్బులు వస్తాయి అనుకుని డబ్బు కొడుతున్నారు. ఎందుకంటే అప్పుడు జవాన్ లేపిన, అప్పుడు ఏది రైతు బిడ్డను లేపినో, కిసాన్ లేపినో, ఇప్పుడు జవాన్ లేపితే మాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, కోట్లు. ఇప్పుడు ఒక 3 నెలలు చెప్తే ఒక 1 కోటి రూపాయలు వస్తాయి. 1 కోటి రూపాయలు ఆస్తి వచ్చిందని చెప్పేసి నాకు 1 కోటి రూపాయలు వచ్చిందని చెప్పేసి మళ్ళీ రివ్యూస్ చేసి పెట్టుకోవచ్చు. ఒకళ్ళ పూట కూటి మీద కొట్టి మనం డబ్బులు సంపాదించడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి. మీ విఘ్నతగా వదిలేస్తున్నా. అక్కడ ఆ అబ్బాయి కూడా కామనర్ కదా, ఆ అబ్బాయి కామనర్ కేటగిరీలో రాలేదా? ఆ అబ్బాయి ఈరోజు చూడండి వరుసగా 4 స్టార్లు వచ్చినాయి. గేమ్లు ఆడిపిస్తున్నాయి, 4 స్టార్లు వచ్చినాయి. ఒకే దూకుదితే అట్లా ఆ రకంగా ఉంటుంది అన్నట్టు.
ఆ అబ్బాయి ఈరోజు ఆల్రౌండర్ అయినటువంటి ఇమానియలే చిత్తు ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడు? ఆ అబ్బాయికి ఎక్కడ స్కోప్ దొరకకపోవడం వల్ల. ఈ మన డెమాన్ పవన్కి స్కోప్ ఇవ్వలేదు. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా తొక్కేసిర్రు. అలా స్కోప్ రాకపోవడం వల్ల ఆ అబ్బాయి వెనకబడి మీరు కూడా లేపకపోవడం వల్ల ఇంకా వెనకబడిపోయిండు. పిఆర్ లేరు కదా, పేదవాడు కాబట్టి ఎక్కడ ఏ పిఆర్లు పెట్టుకోలేదు, ఎక్కడ ఏ బ్యానర్లు కూడా అంటు పెట్టుకోలేకపోయాడు, ఏ సినిమా థియేటర్లో కూడా పోస్టర్లు వేసుకోలేకపోయాడు. ఎందుకంటే మన ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఏం చేద్దాం? అలాంటి సిచ్యువేషన్లో ఏకదాటిగా దాడి చేసినట్టుగా ఎక్కడ ఏ రివ్యూస్ చెప్పినా కూడా మీ వ్యూస్ కోసము ఆ అమ్మాయి ఏం చేసింది అనేవాడు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆ అమ్మాయి ఏం చేసింది అన్నది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, నేను పిల్లల గల్ల తండ్రిని, నీ పిల్లల గల్ల తల్లిని ఇలా చెప్పుకొని మీరు రివీల్ చేస్తున్నారు కదా. రివ్యూస్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అవతల పక్క ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల అంత దూరం వచ్చిందంటే ఏంటి, ఈ పొజిషన్కి ఎలా వచ్చింది, ఇంత ఆదరణ ఎలా వస్తుంది జనంలో, అయినా కూడా మనం తొక్కుతంటే కూడా ఎందుకు లేస్తుంది, ఎందుకు మనమే చూసే కోణం వేరే ఉందా, జనాలు చూసే కోణం వేరే ఉందా అని కూడా ఆలోచించుకోండి. మీరు రివ్యూ చేస్తున్నప్పుడు ఎన్ని నెగిటివిటీ కామెంట్లు వస్తుంటే మీ కింద కామెంట్లు కూడా చూసుకోండి ఒక్కసారి. మీ గుండెల మీద చేసుకొని ఏ రోజు కానీ కనిపించలేదా? ఆ అమ్మాయి గేమ్ కనపలేదా? ఆ అమ్మాయిని బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ అమ్మాయిని హౌస్లోకి తీసుకొచ్చి వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం ఈ సీజన్ మొత్తము నెగిటివ్ నెగిటివ్గా వేసేస్తూ సీజన్లో కూడా డే 1 నుంచే చూస్తున్నా. ఒక 2 వారాలు తప్ప, స్టార్టింగ్లో 2 వారాలు తప్ప మిగతా వారం నుంచి వెళ్ళి మూడో వారం నుంచి స్టార్ట్ చేస్తే 15వ వారం వరకు వచ్చినాం. 15 వారాలకు కూడా ప్రోమో నెగిటివ్లనే కట్ చేస్తాడు. నెగిటివ్లోనే ఈ సీజన్ మొత్తము 24/7లో కూడా ఆ అమ్మాయి ఫుటేజ్ లేకుండా షోనే లేదు. ఆ అమ్మాయిని అంత తెగ వాడుతున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళకు కూడా. ఇది న్యాయం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సీజన్లో అమ్మాయిలు వచ్చిర్రు, అంత దూరం వచ్చింది. నెక్స్ట్ సీజన్లో ఏ అమ్మాయి అయినా హౌస్లోకి అంటే కామనర్స్ వస్తారేమో, కామనర్స్ బోలెడు మంది వస్తారు, కామనర్స్ వస్తారేమో తెలియదు కానీ ఇక్కడ సెలబ్రిటీలు అనే వాళ్ళు రారు. కామనర్స్ వస్తే షో నడవదు అంటే కామనర్స్ వస్తే షో నడవదు, అది గుర్తుపెట్టుకోండి. కామనర్స్ చూసి ఈరోజు కామనర్స్కు డప్పు కొట్టుకుంటే కామనర్స్ డప్పు కొడితే కామనర్స్ భజన చేస్తే షోలు ఏమొస్తాయో నాకు తెలియదు కానీ ఈరోజు షో నడవడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి హౌస్లో ఉన్నటువంటి బిహేవియర్. ఈ అమ్మాయి హౌస్లో నడుస్తుంటే, ఒక ఇంట్లో ఆడపిల్ల నడుస్తుంటే ఎలా ఉంటుంది, మన ఇంట్లో ఆడపిల్లని కూడా అలా పెంచాలి అని తల్లిదండ్రులు ప్రౌడ్గా చెప్పుకుంటారు. అరే ఆ అక్కలాగా నువ్వు పెరుగురా, ఆ అక్కలాగా నువ్వు ఉండరా, అమ్మాయి చూడు ఎంత కట్టుబొట్టు, ఎంత బాగా మంచిగా కట్టుకుంది, ఆ అమ్మాయి నడవడిక చూడు, ఆ అమ్మాయి ఉండే బిహేవ్ చూడు, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ చూడు, ఇలా పేరెంట్స్ మాట్లాడుకుంటారు. నేను స్వయంగా అయినా ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఇలాంటి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఆ అమ్మాయిని అంత గుండెలకు అత్తుకున్నారు. ఏ సీజన్లో కూడా ఇంతగా బాగా ఏడవలేదు. ఈ అమ్మాయి గెలవకుండా ఇంత అడ్డుకుంటారా, రాబందులాగా అడ్డుకుంటారు అని చెప్పేసి బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు బయట. రాబందులాగా అందరూ ఎగబడుతున్నారు. ఏంది ఆ అమ్మాయి అంత దూరం వచ్చినాక ఈ అమ్మాయి గెలిపియ్యారా, బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళకి ఉసురు తలిగిపోతుందని ఒక తల్లి అంటుంటే నేను పొద్దున పాలకపోతుంటే అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే నేను నిన్న ఉసురు తలిగిపోతారమ్మా, వాళ్ళు ఉసురు తలిగిపోతారు, అమ్మాయిని తీసుకొచ్చి హౌజులకి అంత ఏడిపిస్తున్నారు, ఉసురు తలిగిపోతారు ఆ అమ్మాయిని అని అంటారు. అమ్మ నాయన నాకే అనిపించింది నిజంగా ఇంత ఇంటి బిడ్డలాగా తీసుకున్నారా. ఆ అమ్మకు చూస్తే 70 ఏళ్ళకి వచ్చింది. ఆ 70 ఏళ్ళ అమ్మ కూడా ఆ బిగ్ బాస్ షోను ఎప్పుడు చూడలేదట. ఎందుకో ఇంట్లో పిల్లలు పెట్టుకుంటారట, వాళ్ళ పిల్లలు కాలేజీకి పోయి రాగానే బిగ్ బాస్ షో పెడతారట. ఈమె సీరియల్ చూసేదట, సీరియల్ చూసి బంద్ చేసి అట్నే చూస్తూ అలవాటు పడిపోయి ఈమె 24/7 చూస్తూనే ఉందట ఇంటికాడ కూర్చొనిగా ముసలమ్మ. ఆమె చెప్తుంటే నాకు వాళ్ళు ఉసురు తల్లిపోతారు బిడ్డ అంటుంది. నేను పొద్దున పాల ప్యాకెట్ల కోసమని నేను బయటకు వెళ్తే వాళ్ళు ఆడ మాట్లాడుతుంటే నేనే షాక్ అయిపోయినా. ఆడ అలా అంత ఓన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బయట. వీళ్ళకి రివ్యూవర్లకు మాత్రం కనపడదు. రివ్యూవర్లు ఏంటంటే ఒక్కరికి భజన చేస్తే ఆ భజనలో వచ్చే కిక్కే వేరు అనుకొని ఆ భజనలో వచ్చే డబ్బుల సంపాదనతోనే మన పైకి ఎదగొచ్చు అనే ఉద్దేశంతోనే చేసుకుంటూ పోతున్నారు. కానీ అది మీరు భజన చేసేంతసేపే మీ సంపాదన, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ రోజు వరకు కూడా ఇంకా వదిలిపెడతలేరు. జవాన్ కార్డు వదిలిపెడతలేరు, ఆ సోల్జర్ కార్డు వదిలిపెడతారు. మీరు వదలండి జవాన్ సోల్జర్ కార్డును, ఆ సింపతి కార్డును వాడడం పని చేయండి. జవాను సోల్జర్ కాదు అని ఇంకా ఎవరు చెప్పాలి మీకు? మీరు చదువుకున్నారు కదా, ఒకసారి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. జవాన్కు సోల్జర్కి ఇతను చేస్తున్నటువంటి జాబ్కు ఆయన వృత్తికి ఏమైనా సంబంధం ఉందా లేదన్నది కూడా మీరే ఆలోచించుకోండి. ఎందుకు ప్రొఫెషన్ తీసుకొచ్చి అడ్డు పెడుతున్నారో కూడా తెలియదు. ఒక అమ్మాయి ఆట ఆడితే ఆట ఆడిందని చెప్పండి, అబ్బాయి ఆట ఆడితే ఆట ఆడిందని చెప్పండి. ఇక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి రావు. ఈ వీకెండ్ వచ్చేసరికి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అంటారు, వీకెండ్ వచ్చేసరికి తెలుగు వర్సెస్ కన్నడ అంటారు. ఏంటో పెద్ద హీరోయిన్లు మన దగ్గర తెలుగు హీరోయిన్లు ఉన్నారా? మీరు పెద్ద హీరోయిన్లు నా ఫేవరెట్ హీరోయిన్ అంటారు. వాళ్ళందరూ మీ తెలుగు వాళ్ళు ఎందుకు మీ ఫేవరెట్ అయ్యారు? మీ ఫేవరెట్ హీరోయిన్లు ఎందుకు అయ్యారు? అక్కడ ఇప్పుడు అక్కడ ఏది
ఇప్పుడు తెలుగులో వచ్చి మన తెలుగు హీరోలతో చేసే హీరోయిన్లు అందరూ తెలుగు హీరోయిన్లేనా? మీ ఫేవరెట్ ఎట్లా అయ్యారు? అక్కడ మీకు ఏ ఆర్డర్ అట్లే కదా, అక్కడ ఏ కప్పులు అందుకోవట్లేరు కదా వాళ్ళు ఏ అవార్డులు అందుకోవట్లేదా? మరి మా తెలుగు వాళ్ళకి రావాలి, మా తెలుగు హీరోయిన్లకి తీసుకోవాలని ఎందుకు దండలు చేయలేకపోయారు? ఇది కొత్తగా తెలుగు వర్సెస్ కన్నడ, తెలుగు వర్సెస్ సెలబ్రిటీలు ఓరలేకపోతున్నారు. ఇక్కడ సెలబ్రిటీలు ఓరలేకపోతున్నారు. తెలుగు వర్సెస్ కన్నడ అని చెప్పేసి తెలుగు అమ్మాయిలు తీసుకోవాలి హౌస్లోకి అని అనేవాళ్ళు ఉన్నారు. తెలుగు అమ్మాయిలు తీసుకోవాలంటే బిగ్ బాస్ టీం వాళ్ళు చేసారు తప్పది. ఆ అమ్మాయి హౌస్లోకి వచ్చి తప్పేం చేసింది? ఆ అమ్మాయి హౌస్లోకి తీసుకొచ్చినాక తెలుగు వర్సెస్ కన్నడ ఏంది? ఆ అమ్మాయి ఆట ఆడుతుంటే ఆట తీరు చూడండి. మనము తెలుగు వర్సెస్ కన్నడ అంటే మనం ఇండియాలో పుట్టలేదా? ఇండియాలో పెరగలేదా? ఎందుకు ఇలాంటి భేదాలు తీసుకొస్తున్నారు? మన ఇండియన్ లాగా ఆలోచించండి, ప్రౌడ్గా ఫీల్ అయ్యండి, అది ఆలోచించండి. కానీ ఇంత దూరం వచ్చిన అమ్మాయిని తెలుగు వర్సెస్ కన్నడ అనే పేరుతోని తొక్కబాకండి దయచేసి. మీకు ఇదే చెప్తున్నా. ఏదో ఒక రోజు మీరు చేసిన రివ్యూలకు కానీ మీరు చేసిన పద్ధతికి కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. దానికి ఒక్కసారి మీకు తిరిగి చూస్తారు. ఆ రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ విఘ్నతకి వదిలేస్తున్నా. కానీ ఇప్పటికైనా మానుకోండి, అలాంటిది చేయడం, నెగిటివ్ చేయడం మానుకోండి. ఇక ఇంతవరకు సోది అంతా చెప్పినట్ట మీరు అనుకోవచ్చు. నాకు సోది కాదు, నా ఆవేదన. ఎందుకంటే చూస్తున్నా ఎవరిని ఏంటి మనం నేనంటే పెద్ద రివ్యూవర్ని కాదు, ఎవరిని ఎందుకు ఎదిరియాలి, ఎవరితో ఎందుకు ఇదంతా అవసరమా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. నాకైతే చెప్తున్నా కదా, లిటరల్గా ఫుల్ కోపం వస్తుంది. కానీ ఏమో వాళ్ళ కర్మకు వదిలేద్దామని వదిలేస్తున్నా. ఇప్పుడు చూసినట్లయితే ఓటింగ్లో దయచేసి చెప్తున్నా, తనుజ ఫ్యాన్స్కి చెప్తున్నా, ఓటింగ్లో మీరేం బాధపడకండి. ఓటింగ్లో తనుజే ఉంది. ఈ సీజన్ లేడీ విన్నర్ కాబోతుంది. నేను బల్లా గుద్ది చెప్తున్నా, ఈ సీజన్ లేడీ విన్నర్ అవుతుంది. ఇదైతే నిజం. మీరు ఎందుకంటే నన్ను పదే క్వశ్చన్లు అడుగుతుంది, లేడీ విన్నర్ అవుతుంది. తనుజకి కళ్యాణ్కి జస్ట్ 1 or 2% ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. తనుజనే కొంచెం లీడ్లో ఉంటుంది ఎడ్జ్. మిస్ కాల్ డేటా వచ్చేసి కళ్యాణ్కి ఎక్కువ పడుతుందని వస్తుంది. ఎంత ఎక్కువ పడుతుందని తెలియదు, కళ్యాణ్కి ఎక్కువగా పడుతుందని వస్తుంది. ఎందుకంటే ఊళ్ళో ఉన్న జెండాలు ఇచ్చేసి ఊళ్ళలో జెండాలు వేసి భజనలు చేస్తున్నారు కాబట్టి, ఊళ్ళో అందరికి హాట్ స్టార్లు ఇట్లా ఉండవు కాబట్టి మిస్ కాల్ ఇస్తుండొచ్చు. ఆ భజనల బృందం అంతా కాలేజ్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హాట్ స్టార్ డౌన్లోడ్ చేసుకోవాలని లేదు కదా, వాళ్ళంతా అలా మిస్ కాల్ ఇస్తుండొచ్చు. ఒకళ్ళైతే విజయనగరంలో నాకు మెసేజ్ పెట్టిరు. విజయనగరంలో నాట కాలేజీలకు వెళ్ళేసి కాలేజీ నిండే బ్యానర్లు కట్టిరట. కళ్యాణ్ బ్యానర్లు కట్టేసి కళ్యాణ్కి డప్పు కొట్టేసి కళ్యాణ్కి బ్యానర్లు కడితే అలా ఒక అమ్మాయి నేను తనుజ ఫ్యాన్స్ అని అన్నప్పుడు ఆ అమ్మాయి వస్తుంటే పోతుంటే కూడా కళ్యాణ్ అని చెప్పేసి ఆ అమ్మాయి ముందు అసలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారట. తనుజ ఫ్యాన్ అన్నందుకు ఆ అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఇంత దిగజారిపోయారు ఎవరు, ఇంత నీచంగా ఇంత దిగజారిపోయిందా ఈ మానవ జాతి అని అనిపిస్తుంది. అసలు మీరు మనసులేనా అని అనిపిస్తుంది. అలా కూడా అట్లా అంటురని నాకు వచ్చరికి అమ్మాయి ఏంటిది ఇది అంతా ఇలా ఇంత నీచంగా దిగజారిపోయారు ఏంటిదని నాకు అనిపించింది. అది చెప్పాలని ఉద్దేశంతో చెప్పిన. ఇప్పటికైనా మార్చుకోండి. ఈ తెలుగు కన్నడ వర్సెస్ ఇవన్నీ భేదాలు పెట్టబాకండి దయచేసి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఇంత దూరం తీసుకొచ్చారు, ఆల్రెడీ జస్ట్ అయిపోదానికి వచ్చింది. ఇక మధ్యలో మూడే రోజులు ఉంది. ఆ 3 రోజులే ఓటింగే ఉంది. దాని తర్వాత గ్రాండ్ ఫినాల్ అవుతుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేసుకోండి, మిస్ కాల్ ఇచ్చుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కే కానీ మీ ఫ్రెండ్స్కే కానీ అందరికీ ఓట్లు వేయండి, అడుగు రిక్వెస్ట్ చేసుకోండి. కానీ తెలుగు వాళ్ళకి వేయండి, కన్నడ వాళ్ళకి వేయండి. మా తెలుగు బిడ్డ కాదు కన్నడ బిడ్డ, తెలుగు బిడ్డ కాదు కన్నడ బిడ్డ కాదు అని ఎదవలనైతే అసలు వాళ్ళని దేంతో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. తెలుగు కన్నడ అని మాట్లాడేటోళ్ళను వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, గడ్డి తిని బతుకుతారా అన్నం తిని బతుకుతారా కూడా తెలియట్లేదు. తెలుగు కన్నడ అనే భేదం ఎక్కడ పెట్టకూడదు, ఎప్పుడు పెట్టకూడదు. మనం ఎక్కడ ఉన్నామని ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఇది ఎందుకంటే చదువుకున్న వాళ్ళకైతే అలాంటి మాటలు రావు, చదువురాని మూర్ఖులకైతే అలా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. ఇదండి, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా ఓట్లు వేసుకోండి. జస్ట్ 2% డిఫరెంట్, ఇద్దరి మధ్య 2% డిఫరెంట్ ఉంది. ఎవరు ఏ పొజిషన్కి వెళ్ళినా ఆశ్చర్యపోని అవసరం లేదు. 2% డిఫరెంట్తోనే ఉంది కాబట్టి కప్పు ఈ సంవత్సరం నాకు తెలిసి అయితే లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నాకు వస్తున్న వార్తలు. లేడీ విన్నర్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని సీజన్లలో కాలేదు, ఇంత దూరం ఈ అమ్మాయి వచ్చింది. ఖచ్చితంగా మీరు ఎంత భజన బృందాలు ఎన్ని భజనలు చేసినా ఏం డప్పు కొట్టుకున్నా కూడా ఖచ్చితంగా తనుజ విన్నర్ అయ్యే తీరుతుంది. నేనైతే బలంగా చెప్పగలను, నాకు అది నమ్మకం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పొజిషన్కి డెమన్ పవన్ ఇమ్మానియల్ ఇద్దరి మధ్య పోటీగా జరుగుతుంది. అసలు ఎవరిది థర్డ్ పొజిషన్కి వస్తారని చెప్పలేని పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో కూడా డెమన్ పవన్కి గ్రాఫ్ పెరిగింది. అసలు ఫుల్ ఓటింగ్ పడుతుంది డెమన్ పవన్కి, మామూలు ఓటింగ్ అయితే పడతలేదు. అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పొజిషన్లో ఇక సంజన గారు అయితే తెలుసు కదా, ఆమె ఎట్లా 5th పొజిషన్లో ఎలిమినేషన్ అవుతుంది. సంజన గారిది అయితే ఇదైతే ఆమెదైతే ఫేర్ ఎలిమినేషన్. మిగతా వాళ్ళు అయితే ఇక ఎవరిది ఏ పొజిషన్లోకి వస్తుంది ఏం జరుగుతుందో అర్థం కాని పొజిషన్లో ఉంది. అందరూ ఓట్లు వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు నుంచి మన ఏవీలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఫస్ట్ ఏవీ వచ్చేసి డెమన్ పవన్. ఇన్ని రోజులు దొక్కిరు కదా, ఫస్ట్ ఏవీతోనన్నా డెమన్ పవన్కి ఏమైనా ఎలివేషన్స్ వస్తాయో చూద్దాం. బిగ్ బాస్ ఎంత పోగొడతాడో చూద్దాము. ఈరోజు ఫస్ట్ ఏవీ మాత్రం డెమన్ పవన్ది స్టార్ట్ అవుతుంది. హౌస్లో వచ్చేసి కూడా డెమన్ పవన్ ఉత్తగా ఆటలాడిపిస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు 2 రోజుల నుంచి ఆటలాడిపిస్తున్నారు. ఈ ఆటలలో
దూకుడుతనంతో సూపర్ డూపర్గా ఆటలాడి తోపు అనిపించుకుంటాడు ఆటలకు. ఈ సీజను అసలు నిజం చెప్పాలంటే డెమన్ పవన్ తొక్కపోతే డెమన్ పవన్దే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండేది, కానీ డెమన్ పవన్ తొక్కడం వల్ల కనపడకుండా పోయింది. కానీ డెమన్ పవన్ దూకుడుతనం చూస్తే షాక్ అయిపోతాం మనమే. అన్ని 4 స్టార్లు వచ్చినాయి, వరుసగా ఏకదాటిగా 4 స్టార్లు వచ్చినాయి. అంత బాగా ఆట ఆడిండు. దాని తర్వాత మన తనుజకు 2 స్టార్లు వచ్చినాయి, కళ్యాణ్కి ఇప్పుడైతే ఒక స్టార్ వచ్చింది, ఇంకొక స్టార్ గెలుచుకున్నాడు అని అంటారు, తెలీదు. మన ఇమానియల్ కూడా ఒక స్టార్ వచ్చింది, సంజన గారికి అసలు ఏం రాలేదు. ఇది జరుగుతుంది. బిగ్ బాస్ టీం వాళ్ళు ఇంకా కూడా వాళ్ళని కూర్చోబెట్టేసి 4 రోజులు మేపితే ఏమైందో అని అనిపించింది. వాళ్ళకి ఈ ఆటలన్నీ ఆడిపించడం అంత అవసరమా అని కూడా నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇక నేను చెప్పాల్సింది ఏమైనా ఉంటే తనుజ ఫ్యాన్స్ తనుజకు ఓట్లు వేసుకోండి, ఖచ్చితంగా తనుజ విన్నర్ అవుతుంది, ఇదే చెప్పగలను నేను. ఓకేనా? ఈ వీడియో నచ్చింది అనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం. ఇక మరిన్ని అప్డేట్ ఏముంది, సీజన్ అయిపోదానికి వచ్చింది, ఇంకేమైనా ఉంటే చేస్తా. నాకు మెసేజ్లు వస్తుంటే ఈ గీతరాయల గురించి చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.